యూట్యూబ్‌లో కేదార్‌నాథ్ అని కొడితే కొన్ని వందల వీడియోలు అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ ఈ ఒక్క వీడియో ఆ వందల వీడియోలతో సమానం. మన తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇప్పటికీ ఆ కేదార్‌నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలని చాలామంది అనుకుంటున్నా, ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, పేదవాళ్ళ నుంచి డబ్బున్న వాళ్ళ వరకు, మీరు సోలోగా వెళ్ళినా, ఫ్రెండ్స్‌తో వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా, మీరు ఎవరితో వెళ్ళినా సరే ఈ వీడియో మీకు ఒక గైడ్‌గా పనిచేసి ఆ కేదార్‌నాథ్ దర్శనం మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సునాయాసంగా జరగాలని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ప్రెజెంట్ చేస్తున్నాను. సో వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరైతే కేదార్‌నాథ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిషేక్ లంకా వ్లాగ్స్. చార్ధామ్ యాత్ర 2025లో భాగంగా నేను ఢిల్లీ నుంచి హరిద్వార్ వచ్చి హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ వరకు వచ్చాను. ఆ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి. చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హరిద్వార్ నుంచి కేదార్నాథ్ వరకు ఎలా చేరుకోవచ్చు, ఇదంతా ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి నా బైక్ని నేను సోన్ ప్రయాగ్ బైక్ స్టాండ్లో నేను పెట్టేశాను. 12 అవర్స్కి 50 రూపీస్ అంట బైక్ పార్కింగ్ ఛార్జెస్. సో 48 అవర్స్కి 200 రూపీస్ పడుతుంది. నేను పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసరికి 48 అవర్స్ అంటే 2 డేస్ పడుతుంది. వెనకాల చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ప్రెసెంట్ సోన్ ప్రయాగ్లో ఉన్నాను. అండ్ మా బైక్ మీద నుంచి లగేజెస్ డీమౌంట్ చేసి ఇదిగోండి ఏవైతే కేదార్నాథ్ ట్రెక్కి అవసరమైన సామాన్లు ఉంటాయో అవన్నీ ఒక బ్యాగ్ లో సర్దుకొని మిగిలిన లగేజ్ అంతా కూడా ఇక్కడ క్లాక్ రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ మేము జమ చేసేస్తున్నాం. సో అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. అదిగోండి అదే సోన్ ప్రయాగ్ బైక్ పార్కింగ్ స్టాండ్. అక్కడ నుంచి జస్ట్ ఒక 50 మీటర్స్ ముందుకు వస్తే ఇక్కడ చూసారా డార్మెటరీ హాల్ నెంబర్ 3 అని ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసారా క్లాక్ రూమ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇక్కడికి వచ్చి మనం మన లగేజ్ని సెట్ చేయొచ్చు. నా ట్రెక్కింగ్కి సంబంధించి మొత్తం గేర్ అంతా కూడా సపరేట్ చేసి బట్టలన్నీ కూడా ఈ ట్యాంక్ బ్యాగ్లో పెట్టుకున్నాను. అండ్ గోప్రో హ్యాండ్తో క్యారీ చేస్తాను. అండ్ ఇది మన సే నో టు బెట్టింగ్ యాప్స్, మన చార్ధామ్ థీమ్ అంతా కూడా సే నో టు బెట్టింగ్ యాప్స్ కదా. సో దీన్ని మనం క్యారీ చేస్తూ ట్రెక్కింగ్ పైకి పట్టుకెళ్తాం. ఇదిగోండి క్లాక్ రూమ్ దగ్గర ఛార్జెస్ ఇవి. బ్యాగ్ అయితే 100 రూపీస్, హెల్మెట్కి అయితే 50 రూపీస్, ట్రాలీ బ్యాగ్ అయితే 150 రూపీస్, ఏదైనా బిగ్ ట్రాలీ బ్యాగ్ ఉంటే 200 రూపీస్. ఈ ఛార్జెస్ అన్నీ కూడా 48 అవర్స్కి. ఇదిగోండి ఈ విధంగా లగేజెస్ మనవి లోపల పెడతారు. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. బడ్జెట్లో ఎవరైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటారో సోన్ ప్రయాగ్లో లేదా అనుకుంటే సీతాపూర్లో ఇలాంటి ప్లేసెస్లో తక్కువకి మీరు ఉండాలి అనుకుంటే డార్మెటరీస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించాను కదా హాల్ నెంబర్ 3 డార్మెటరీ అని. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. నార్మల్ సీజన్ అప్పుడు 300 రూపీసే 1 నైట్ స్టే. और పీక్ సీజన్ में कितना होता है 500 రూపీస్. ఫుల్ పీక్ సీజన్ లో కూడా 500 రూపీస్ ఉంటాయంట. విన్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు. సో ఒకసారి లోపల మీకు డార్మెటరీస్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి లగేజెస్ అన్ని కూడా ఇక్కడ పెడతారు. అండ్ ఇవి డార్మెటరీస్ చూసారా, బల్బ్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, ఛార్జింగ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉన్నాయి. రగ్గు చూడండి ఎంత చల్లగా ఉన్నా హ్యాపీగా సెట్ అయిపోవచ్చు, సరిపోద్ది. ఫ్యాన్ కూడా ఉంది. ఇది ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడినా నాకు ఉపయోగపడింది బ్రో అని కామెంట్స్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదిగోండి ఇదే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్. ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కేదార్నాథ్ ఎవరైనా చేరుకోవాలి అనుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 4 లెవెల్స్ ఆఫ్ ప్రయాణం చేయవలసి ఉంటుంది. అందులో మొదటి లెవెల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఢిల్లీకి చేరుకోవడం. లెవెల్ 2 వచ్చేసి ఢిల్లీ నుంచి హరిద్వార్. లెవెల్ 3 హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్. లెవెల్ 4 వచ్చేసి సోన్ ప్రయాగ్ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ కేదార్నాథ్ గుడి వరకు చేరుకోవడం. లెవెల్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలోని ముఖ్య నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుంచి కంటిన్యూస్గా ఎవ్రీడే ఢిల్లీ వరకు ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ట్రైన్ అనేది ఢిల్లీ వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అండ్ చాలా ఈజీ ఆప్షన్ అనమాట ట్రావెల్ చేయడానికి. మీ బడ్జెట్కి తగ్గట్టుకు స్లీపర్ అయితే స్లీపర్, ఏసీ అయితే ఏసీ బుక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఢిల్లీ వరకు చేరుకోవచ్చు. ఢిల్లీ చేరుకున్న తర్వాత లెవెల్ 2 ప్రయాణం స్టార్ట్ అవుతుంది హరిద్వార్ వరకు. ఢిల్లీలోని ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ అని ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ 20 మినిట్స్కి హరిద్వార్కి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. పర్ పర్సన్ 500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఒక 4 అవర్స్ 200 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. డైరెక్ట్గా హరిద్వార్ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు చేరిపోవచ్చు. ఒకవేళ ఎవరైనా సరే ట్రైన్లో ప్రయాణిద్దాం అనుకుంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్ వరకు ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ టైమింగ్స్ తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని హరిద్వార్ చేరిపోవచ్చు. హరిద్వార్ చేరుకునేసరికి మీరు కొంచెం అలిసిపోతారు కాబట్టి ఆ రోజు రాత్రికి మీరు రెస్ట్ తీసుకొని తర్వాత రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 o'clock నుంచి మీకు బస్సెస్, ప్రైవేట్ ట్యాక్సీస్ అలాగే షేర్ జీప్స్ హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ వరకు వెళ్ళడానికి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఈ టైం కల్లా తెల్లవారి స్టార్ట్ అయితే ఈవినింగ్ కల్లా మీరు సోన్ ప్రయాగ్ చేరిపోవచ్చు. బస్సెస్ విషయానికి వస్తే హరిద్వార్ రైల్వే స్టేషన్కి ఆపోజిటే మీకు హరిద్వార్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ మీకు గవర్నమెంట్ బస్సెస్ అలాగే రోడ్డు మీదే మీకు కొన్ని వైట్ కలర్
ప్రైవేట్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు అవి డైరెక్ట్గా సోన్ప్రయాగ్ వరకు తీసుకువెళ్తారు. దాదాపు 200 కిలోమీటర్లు హిమాలయ గర్వాల్ రేంజెస్లో మీకు ఆ బస్ ప్రయాణం ఉంటుంది. పర్ పర్సన్ 800 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఆప్షన్స్ బస్సులో డైరెక్ట్గా సోన్ప్రయాగ్ వెళ్ళడానికి. షేర్డ్ ట్యాక్సీస్లో ఎవరైనా ప్రయాణించాలి అనుకుంటే దాదాపు ఒక 10 hours జర్నీ అయితే పడుతుంది. పర్ పర్సన్ 1000 రూపీస్ నుంచి 1400 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు సోన్ప్రయాగ్ వరకు. అది డిపెండ్స్ ఆన్ సీజన్, మీకు ప్రైస్ అనేది కొంచెం వేరీ అవుతుంది. ఒక 4 ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ప్రైవేట్ ట్యాక్సీ బుక్ చేసుకొని సోన్ప్రయాగ్ వరకు వెళ్ళాలి అనుకుంటే హరిద్వార్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ ప్రైవేట్ ట్యాక్సీ బుకింగ్ ఆఫీసెస్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళతో ప్రైజెస్ అనేది బార్గెన్ చేసుకొని డైరెక్ట్ గా సోన్ప్రయాగ్ వరకు చేరుకోవచ్చు. ఇవన్నీ కాకుండా డైరెక్ట్ గా ఫ్లైట్స్ లో కంఫర్టబుల్ గా ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళు డెహ్రాడూన్ లో జాలీ గ్రాంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అక్కడికి టికెట్స్ బుక్ చేసుకోండి. ఆ ఎయిర్పోర్ట్ బయటే టాక్సీస్ అవైలబుల్ గా ఉంటాయి. డైరెక్ట్ గా సోన్ప్రయాగ్ చేరుకొని ఇప్పుడు మనం లెవెల్ 4 సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు ఏ విధంగా ట్రెక్కింగ్ ఉంటుందో ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇది సోన్ప్రయాగ్, ఇది లాస్ట్ స్టాప్ అనమాట, మెయిన్ స్టాప్. దీని వెనకాతలో ఒక 1 కిలోమీటర్ ముందు మనకి సీతాపూర్ అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ కూడా మనకి లాడ్జింగ్ ఫెసిలిటీస్, డార్మిటరీస్, హోటల్స్ ఇవన్నీ ఉంటాయి. పీక్ సీజన్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇక్కడ కానీ ఫిల్ అయిపోతే చాలా రష్ ఉంటే మీకు సీతాపూర్ కానీ, గుప్తకాశీ కానీ, ఫాటా సెర్సి ఈ విలేజెస్ లో కూడా ట్రై చేయొచ్చు. కేదార్నాథ్ యాత్ర చేయాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాత్రా సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. నేను ఆల్రెడీ ఆన్లైన్ లో చేపించుకున్నాను కాబట్టి నేను ట్రెక్కింగ్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. నేను ఆ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా ఒకవేళ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అక్కడ కౌంటర్ చూస్తున్నారు కదా, అది మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుందంట. అక్కడే ఎవరైనా సరే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకోవచ్చు. కానీ మీ ఆధార్ కార్డు మ్యాండేటరీ, ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా తీసుకురండి. తీసుకొస్తే అక్కడ క్యూ ఉంటుంది, క్యూలో నించొని మీరు యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ తెచ్చుకొని ఇంకా గౌరీకుండకు వెళ్ళిపోవచ్చు. ట్రెక్ చేసేటప్పుడు ఏవైనా సామాన్లు మర్చిపోయారు అనుకోండి, ఈ సోన్ప్రయాగ్లో మనకి అన్ని యాక్సెసరీస్, ట్రెక్కింగ్కి సంబంధించిన అన్ని యాక్సెసరీస్ ఇక్కడ తీసుకోవడానికి సదుపాయం ఉంది. ఇక వెనకాల చూస్తున్నారు కదా షాప్స్, నడుముకి కట్టుకునే బ్యాగులు, రోప్స్, హ్యాట్స్, వర్షం పడేటప్పుడు మొబైల్స్ తడిసిపోకుండా ఉండడానికి మొబైల్ కవర్స్, ట్రెక్కింగ్కి అవసరమైన కోట్లు, వింటర్ వేర్లు, ట్రాక్స్, మంకీ క్యాప్స్, స్వెటర్స్, తర్వాత చాలామంది ఇష్టపడి కొనుక్కుంటారు కదా మహాకాల్ ఆరెంజ్ కలర్ బట్టలు పైకి వేసుకోవడానికి, అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడే ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఒక డివోషనల్ ఫీల్, 100 రూపీస్ అంటే ఈ క్లాత్. గౌరీకుండ్ వెళ్ళడానికి సోన్ప్రయాగ్ నుంచి మాకైతే ఎటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాత్ర సర్టిఫికేట్స్ చెక్ చేయలేదు, ఎందుకంటే ఓపెనింగ్ టైం కదా, చాలా తక్కువ మంది ఉంటారు. సోన్ప్రయాగ్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. కొంచెం చూడండి నా వెనకాతల ఎంత ఖాళీగా ఉందో. ఖాళీగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అలాగా ముందుకు వెళ్ళి జీప్ ఎక్కేద్దాం. జీప్ ఎక్కేసి గౌరీకుండ్ చేరిపోదాం. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఇదిగోండి ఇదే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎక్కి అవతల వైపు వెళ్ళగానే మనకు గౌరీకుండ్కి జీప్స్ దొరికితే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి గౌరీకుండ్లో ఉన్న షేర్డ్ జీప్స్. బాయ్ కిतना है? 50 रुपये गौरीकुंड तक. कितना किलोमीटर होगा यहाँ से? 5 किलोमीटर. 5 కిలోమీటర్లు అంట, 50 రూపాయలు అంట మనిషికి. జై బోలో కేదార్ బాబాకి. మొత్తానికి మనం ఫైనల్ గా బొలేరో ఎక్కి గౌరీకుండ్ వెళ్ళిపోతున్నాం. ఇదంతా కూడా ఘాట్ రోడ్డే. రోడ్డు చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాం తెలుసా. బైక్ నడుపుకొని వచ్చాం, ఒళ్ళు అలిసిపోయింది. ఏదో రకంగా గౌరీకుండ్ రావాలని అనుకున్నాను. ఫైనలీ వీఆర్ ఇన్ గౌరీకుండ్. రేపు మార్నింగ్ మీకు డోలీ యాత్ర చాలా చక్కగా అన్ని చూపిస్తాను, మొత్తం క్లియర్గా చూడండి. గైస్ మేము గౌరీకుండ్ చేరిపోయేసరికి రాత్రి అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది రూమ్ దొరికేసరికి. అందుకే మేము ఒక డార్మిటరీ తీసుకుని పడుకుని పోయాం. ఇంకా తెల్లవారే లేచి చూసేసరికి అందరూ గౌరీకుండ్లో స్నానాలు చేస్తున్నారు. ఇంకా గౌరీకుండ్లోకి వెళ్ళి మనం కూడా స్నానం చేసి డోలీ యాత్ర చూడడానికి బయలుదేరదాం. చలో. ప్రెసెంట్ నేను గౌరీకుండ్ దగ్గర ఉన్న తప్తకుండ్లో స్నానం చేయడానికి వచ్చాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీళ్ళు ఎంత వేడిగా ఉంటాయని. బాయిల్ అయిపోతుంది. ఇగోండి రండి చూపిస్తాను. రియల్ గా బాయిల్ అవుతున్న వాటర్ ఇక్కడ బాయిల్ అవుతున్నాయి. ఇగోండి ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు నేను గౌరీకుండ్లో స్నానం చేసి డోలీ యాత్ర స్టార్ట్ అయిపోతుంది గౌరీమాత గుడి దగ్గర. అక్కడికి వెళ్ళి డోలీ యాత్రతో పాటు కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేద్దాం.
కేదార్నాథ్ టెంపుల్ సంవత్సరానికి 6 నెలలు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. మిగిలిన 6 నెలలు క్లోజ్ చేసేటప్పుడు ఊకీమఠ్లో ఉన్న గుడిలోని బాబా కేదార్నాథ్ పూజలు అందించుకుంటారు. మళ్ళీ 6 నెలలు పోయాక గుడి ఓపెన్ అయ్యే ముందు బాబా డోలీని ఇండియన్ ఆర్మీ వాళ్ళ సత్కారాలతో ఒక డోలీ యాత్ర సాగిస్తూ గౌరీకుండ్లో ఉన్న గౌరీమాత గుడిని దర్శించుకొని కేదార్నాథ్ వరకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆ దృశ్యాలే ఈ వీడియోలో చూపిస్తున్నాను. సాధారణంగా ఎవరు చూపించరు. సో మీకు ఆ డోలీ యాత్రతో పాటు కేదార్నాథ్ గుడి ఓపెనింగ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. డోలీ వస్తుంది గైస్. ఇప్పుడు డోలీతో పాటు మనం ఇప్పుడు కేదార్నాథ్ వెళ్ళబోతున్నాం. చూడండి, బాబాని ఇప్పుడు డోలీ రూపంలో కేదార్నాథ్ వరకు తీసుకెళ్తున్నారు. మనం కూడా డోలీతో పాటు కేదార్నాథ్ వరకు ప్రయాణిస్తాం. కాకపోతే దారిలో మనం ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటూ అలా అలా వెళ్తాం అనమాట. చూడండి, కొన్ని వేల మంది వచ్చారు ఇక్కడికి ఈరోజు. బాబా డోలీని ఒకసారి పట్టుకుందాం. నాకు కఫ్ చాలా ఎక్కువ వస్తుంది, డ్రై కఫ్ వస్తుంది. ఇక్కడ గౌరీకుండ్లో ఒక మెడికల్ షాప్ ఉంటే ఇదిగోండి, నేను టాబ్లెట్స్ తీసుకుంటున్నాను కఫ్కి. డోలీ యాత్ర జరుగుతుంది, జనాలందరూ కూడా ఇదిగోండి వెనకాల వెళ్తున్నారు. గౌరీకుండ్ నుంచి ఒక 1 కిలోమీటర్ ముందుకు రాగానే మనకి గోడాపడావ్ అనే ఒక ఏరియా కనిపిస్తుంది. ఈ గోడాపడావ్ దగ్గరే గుర్రాలు, పిట్టు, పాలి మనం బుక్ చేసుకోవచ్చు కేదార్నాథ్ వరకు ప్రయాణించడానికి. గౌరీకుండ్ దగ్గర ఉన్న గోడాపడావ్ నుంచి కేదార్నాథ్ దగ్గర ఉన్న గోడాపడావ్ వరకు గుర్రాలకైతే 3500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. అదే పిట్టు కానీ పాలి కానీ అయితే మనిషి వెయిట్ బట్టి ఛార్జెస్ అనేవి వేరీ అవుతాయి. పిట్టు వచ్చేసి 7,000 నుంచి 13,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. పాలి అంటే ఒక 4 మనుషులు మధ్యలో ఒక సీట్ అరేంజ్ చేసి మోసుకుంటూ తీసుకువెళ్తారు. దీనికి వచ్చేసి 10,000 నుంచి 20,000 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. డోలీ మన ముందున వెళ్తుంది, మనం స్లోగా అలా మెట్లెక్కుతూ వెళ్తున్నాం. 1 కిలోమీటర్ ఎక్కైనా లేదు, చూడండి చెమటలు ఎలా పడుతున్నాయో. చాలా ఘోరంగా ఉంది అప్పుడే పరిస్థితి. శ్రీ కేదార్నాథ్ 15.50 అని చూపిస్తున్నారు, కానీ కాదు, 22 కిలోమీటర్స్ ఉంటుంది. అదిగోండి కేదార్నాథ్ ట్రెక్కింగ్కి సంబంధించి మెయిన్ ఆర్చ్. ఈ ఆర్చ్ ఎప్పుడైతే వచ్చిందో మీ అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అయినట్టు అనమాట. ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్ రూట్ అంతా కూడా నడుస్తూ వెళ్తాం కదా. దాదాపు ఈ ట్రెక్కింగ్ రూట్ మనకి బోర్డుల్లో వాటిల్లో 15 కిలోమీటర్స్ అని, ఒక దగ్గర 16 కిలోమీటర్స్ అనేవి చూపిస్తాయి. కానీ అవి ఏం కాదు, 22 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఇంటి దగ్గర వాకింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని వస్తే కొంచెం ట్రెక్ ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఈ మందాకిని నదిని అలాగ ఆనుకుంటూనే ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్తాం. ఇటువంటి వీలు చూడండి, మన తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి అంట సైకిల్ పట్టుకొని కేదార్నాథ్ ఎక్కుతున్నారు. ఎన్నాళ్ళు అయింది బ్రో? నేను ఇంటికి బయటికి వెళ్ళి 6 నెలలు అయిపోయింది అన్న. 6 నెలలు అయిపోయింది. 10,000 కిలోమీటర్లు, 8 జ్యోతిర్లింగాలు, ఒక ధామం అయిపోయింది. ఓకే, ఇది 9వ జ్యోతిర్లింగం కేదార్నాథ్. ఓ నైస్. ఇంకా ఇయర్ మొత్తం బాకీ ఉంది. నెక్స్ట్ కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఓకే అయిపోయిన అమర్నాథ్ యాత్ర. ఓహో, ఇంకా చాలా ఉంది. సూపర్ బ్రో, ఆల్ ది బెస్ట్. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. ఈ ట్రెక్ లో మనకి ఫస్ట్ వచ్చే పాయింట్ జంగల్ చెట్టి. 3 కిలోమీటర్స్ ఉంటుంది గౌరీకుండ్ నుంచి. ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, కేదార్నాథ్ యాత్ర స్టార్ట్ అయిపోయింది కదా. చాలా మంది యాత్రికులు వస్తారు, అందుకే రేషన్ ఎక్కడా తగ్గి ఉండకూడదని ఇదిగోండి గ్యాస్ సిలిండర్లు చూడండి ఎలా పట్టుకెళ్తున్నాయో. ఇవి వెళ్ళినప్పుడు సైడ్ ఇచ్చేయడం మంచిది, లేకపోతే గుద్దుకెళ్ళిపోతారు. సో దారిలో మనకు ఒక ఫ్రెండ్ తగిలాడు, తెలంగాణ నుంచి, తెలుగుడే. పేరు శివప్రసాద్. శివప్రసాద్ ఫ్రమ్ కుకట్పల్లి, హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో
లైక్ చేయండి, అది సబ్స్క్రైబ్ చేయండి, మీరు కామెంట్ చేయండి. మనం దారిలో వెళ్ళే కొద్దీ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి, లేడీస్కైనా మెన్స్కైనా. అదిగోండి, ఒకవైపు లేడీస్కి ఒకవైపు మెన్స్కి. సో వాష్రూమ్స్ కోసం ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. నేచర్ మాత్రం అదిరిపోయింది, చల్లని గాలి వేస్తుంది. చూడండి నా చుట్టూ. ఇవ్వండి, జంగల్ చెట్టికి దాదాపు ఇంకొక 1/2 కిలోమీటర్ ఉన్నది అన్న దూరంగా ఇక్కడ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాంటిది ఉంది. వావ్, ఇక్కడ వాటర్ మెలన్స్, కీరా, లెమన్ సాల్ట్ వాటర్ అన్నీ దొరుకుతున్నాయి. గైస్, ఇక్కడ వాటర్ మెలన్ తింటున్న సమయంలో నా పేరు అభిషేక్, తిని పేరు కూడా అభిషేక్ పాతక్ అంట. యు ఆర్ ఫ్రమ్ బ్రో? బృందావన్ నుంచి అంట బ్రో. మనవాడు కూడా యూట్యూబరే. సో ఏంటి ఈ బ్యానర్ అది అని చెప్పి అడుగుతున్నారు. సో చెప్పాను నా యాత్ర కోసం ఎక్కడెక్కడికి వెళ్తున్నాను ఏంటి అది అనేసి. అందుకే సే నో టు బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ లో భాగంగా మనోడు ఏదో చెప్తాడంట, వినండి. इसका एक्सपीरियंस ये है कि जब हम शुरू में खेलते हैं ना तो बहुत मजा आता है. पहले तो वो जिताता है. जैसे मैंने पहले 1000 रुपए डाले, 1000 से मेरे 1500 हुए, फिर वो सारे चले गए. फिर मेरे को लगा नहीं यार मैं जीत सकता हूँ. फिर मैंने 2000 डाले, फिर मैंने 4000 जीत लिए. फिर मैंने सोचा मैं और ज्यादा जीत सकता हूँ. फिर मैंने 2500 डाले, फिर मैं सारे हार गया. लॉस, अभी मैं 2500 लॉस में हूँ. फिर मैंने बंद कर दिया खेलना. సో దట్స్ వై సే నో టు బెట్టింగ్ యాప్స్. बिल्कुल नहीं खेलना चाहिए. సో గైస్, వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ ఇది. డబ్బులు వస్తున్నాయని 2 సార్లు పెడితే 3వ సారి ఎక్కువ కోసం పెడితే పోయాయంట కంప్లీట్ గా. సో సే నో టు బెట్టింగ్ యాప్స్. ఓకే, सभी लोग अवॉइड करो इसको भाई, बिल्कुल नहीं खेलना चाहिए. నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చాలా అలిసిపోయారంట, అందుకే వాళ్ళు నా వెనకాతలు స్లోగా వస్తున్నారు. ఈ లోపు నేను, శివ అండ్ ప్రసాద్ ముగ్గురం కలిసి ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడ మనకి వాటర్ మెలన్, కీరా, తర్వాత లెమన్ సోడా, సాల్ట్ వాటర్ ఇటువంటి మనకి అవైలబుల్ ఉన్నాయి. సో 50 రూపీస్ అంట ప్లేట్. బాగుంది. ఇలాంటి బాగా ఎనర్జీ ఇస్తుంది అనమాట మనకు ట్రెక్కింగ్ చేసేటప్పుడు. ఇంతవరకు ఇంత ప్రశాంతమైన ట్రెక్ నేను ఎప్పుడు చేయలేదు. జనాలు లేరు, ఎవ్వరు లేరు. మొత్తం ట్రెక్కింగ్ రూట్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే ఓపెనింగ్ టైం కదా, ఇంకా వస్తున్నారు జనాలు. మనం ముందుగా వెళ్తున్నాం. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. శుద్ధ పీనే కా జల్. సో ఇక్కడ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. వాటర్ బాటిల్స్ ఉన్నాయి అనుకోండి, వాటర్ పట్టుకోవచ్చు. పైన కేదార్నాథ్లో ఎక్కువ మంది జనాభా వస్తారు కాబట్టి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవ్వండి ఈ విధంగా ట్రాక్టర్స్లో కొండ మీదకి తీసుకెళ్తారు. ఇప్పుడు స్టార్టింగ్లో కాబట్టి చూడండి రోడ్ ఎంత క్లీన్గా ఉందో. అదే ఇంకొక 2-3 వారాలు పోయాక జనాలు ఎక్కువ వచ్చేస్తారు కదా, అప్పటికల్లా ఇవ్వండి గుర్రాలు, పోనీలు ఇవన్నీ కూడా ఫుల్గా ప్యాడ్లు వేసేస్తాయి ఇలాగా. ఇంక మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయిపోద్ది. అక్కడక్కడ ఇదిగోండి దారిలో ఇటువంటి షెడ్స్ ఉన్నాయి అండ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇదిగోండి జనాలు చూసారా ఎలా కూర్చున్నారు. అలిసిపోయారు అనుకోండి, కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. మనం ఇంకా చూసారా ఎంత పైకి వెళ్ళాలో. అక్కడెక్కడో ఉంది ఆ కేదార్ బాబా గుడి. చాలా ప్లెజెంట్ గా ఉంది వెదర్. ఎండ ఉన్నట్టు ఉంది, అలాగే చల్లగా ఉంది. లాస్ట్ టైం కేదార్నాథ్ వచ్చినప్పుడు స్టిక్ తీసుకొని నేను ట్రెక్కింగ్ చేశాను. ఈసారి స్టిక్ ఎందుకులే, మనకు కొంచెం అలవాటు వచ్చింది కదా, ఇంకా స్టిక్ లేకుండా నడిచేద్దాం అనుకున్నాను. కానీ స్టిక్ లేకపోతే నడ్డం చాలా కష్టం. స్టిక్ ఉంటే సపోర్ట్ దొరుకుతుంది అండ్ ఈ కొండల్లో నడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ రిలాక్స్ కూడా అవ్వచ్చు. స్టిక్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. గౌరీకొండ నుంచే దొరుకుతాయి. 30 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టిక్స్ ఉన్నాయి. గౌరీకొండలో ఖచ్చితంగా తీసుకోండి, మస్ట్ రికమెండెడ్ ఐటమ్. 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అదిగోండి బాబా భైరవ్జీ మందిర్కి వచ్చేసాం. ఇదిగోండి ఇదే బాబా భైరవ్ మందిర్. కేదార్నాథ్ ట్రెక్ చేసే వాళ్ళందరూ కూడా బాబా భైరవ్ దేవుడికి దండం పెట్టుకునే ముందుకెళ్తారు. జై భైరవ్ బాబా, ఓం నమః శివాయ. నేను అందరికన్నా ఫస్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. ప్రశాంత్ వెనకాతలు వస్తున్నాడు. మా అందరికన్నా లేట్గా స్టార్ట్ చేసినాడు వీడు. ఆఖరి చూడండి ఉత్తి కాలుతో ట్రెక్కింగ్ చేస్తున్నాడు కేదార్నాథ్ది. ఇద్దరం మళ్ళీ జంగల్ చెట్టి అనే ఏరియాలో కలిసాం. ఇదిగోండి ఇదే గౌరీకొండ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము మాతో పాటు ORS అండ్ అలాగే గ్లూకోజ్ టాబ్లెట్స్ క్యారీ చేస్తాం. ఒంట్లోకి సాల్ట్స్ వెళ్తాయి అండ్ కొంచెం ఎనర్జెటిక్ గా కూడా ఉంటుంది. ట్రెక్ ఈజీగా చేయొచ్చు. రూట్ చూడండి ఎలా ఉందో. ఆ పై నుంచి చూడండి వాటర్ ఫాల్స్ ఏ విధంగా పడుతున్నాయో. చాలా ఫ్రెష్ అండ్ ప్యూర్ వాటర్. ట్రెక్కింగ్ చేస్తూ చేస్తూ దాదాపు భీంబలి వరకు వచ్చాం. ఇక్కడ నుంచి బేస్ క్యాంప్ 9 కిలోమీటర్స్ అంట. స్మాల్ నుంచి 3.5, శ్రీ కేదార్నాథ్ 10.5 కిలోమీటర్స్ అంట. వర్షం స్టార్ట్ అయింది. కాసేపు ఎలాగో రెస్ట్ తీసుకోవాలి కదా, టైం 1 గంట అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ పక్కనే ఒక స్టాల్ ఉంది.
ఈ వర్షం పడి కాసేపు ఆగేలోపు మనం మ్యాగీ తినేద్దాం. చూసారా, మే నెలలో ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, అందుకే రెయిన్ కోట్లు ఖచ్చితంగా క్యారీ చేయండి. రెయిన్ కోట్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అబ్బా చూసారా, చేతి మీద చుక్కలు పడుతున్నాయి, చల్లగా ఉన్నాయి. ఈ మ్యాగీ 60 రూపాయలు అంట ఇక్కడ దాబాలో. రేట్స్ ఎక్కువే ఉంటాయి మరి ఇక్కడ. ఫాస్ట్గా తినకపోతే చల్లగా అయిపోద్ది ఇక్కడ టెంపరేచర్కి. లైక్ చేద్దాం. మూంగ్ దాల్ చూడండి ఎంత ఉబ్బిపోయిందో. ఇది హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ కదా, అందుకే ప్యాకెట్స్ చూడండి ఎంత ఉబ్బిపోయావు. ఇదే కాదు, ఇక్కడ ఉన్న ఏ ప్యాకెట్ అయినా సరే అవి చూడండి ఉబ్బిపోయి ఉంటాయి. వీళ్ళు నీళ్ళు చూడండి, కార్డ్బోర్డ్ పైన పెట్టుకొని వెళ్ళిపోతున్నారు వర్షం తప్పించుకోవడానికి. వర్షం పడుతుంది దారుణంగా. రెయిన్ కోట్ అందరు తెచ్చుకోండి. నేను చేసిన పని ఏంటి తెలుసా, వెనకాల బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్కి రెయిన్ కవర్ తెచ్చాను. నాకు టాప్ ప్యాంట్ తెచ్చుకున్నాను. షూ ఎలాగో పర్లేదు, వాటర్ రెసిస్టెంట్. కానీ దీనికి హెడ్ కవర్ చేసే ఇది రాలేదు. కవర్ అరేంజ్ చేసుకొని సెట్ చేసుకున్నాను. సో రెయిన్ కోట్ తెచ్చుకున్నప్పుడే హెడ్ కవర్ చేసుకునేది కూడా తెచ్చుకోండి, ఎందుకంటే వర్షం పడితే రెయిన్ కోట్ ఉన్న హెడ్ కవర్ అవ్వాలి కదా. అండ్ నేనున్న లొకేషన్ చూడండి, హర్ హర్ మహాదేవ్. వెనకాల చూస్తున్నారు కదా GMVN భీంబలి కాంప్లెక్స్. ఇక్కడ డార్మెటరీస్, రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ నడుపుతుంది, GMVN అని ఉన్న ఈ కాంప్లెక్సెస్ అన్నీ. సో ఎవరైనా ఉండాలనుకుంటే ఉండొచ్చు. ఆన్లైన్లో కూడా వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ అవైలబిలిటీ ఉంటుంది. GMVN వెబ్సైట్ ఒకసారి క్లిక్ చేయండి, కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర అని. మీకు దీని బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఈలో ప్రసాద్ అండ్ శివ కూడా జాయిన్ అయిపోయారు భీంబలిలో మమ్మల్ని. చాలా స్లోగా ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాం, కంగారు లేకుండా. ఎంత స్లోగా క్లైమేట్ మాత్రం అవసరమే. అవసరం. మినిట్కి ఒక్కొక్క థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. రానులు అదృష్టవంతులు కాదు, దురదృష్టవంతులు అంతే. మీకు డబ్బులు ఎక్కువైపోయి అనుకోండి, బెట్టింగ్ యాప్స్ లో పెట్టి పోగొట్టేసే కన్నా చార్ధామ్ యాత్రకు రండి. ప్రతి క్షణం ఈ చేంజ్ అయ్యే క్లైమేట్ ని, నేచర్ ని ఎంజాయ్ చేయండి. ట్రెక్కింగ్ చేస్తూ ఎవరైనా సరే మధ్యలో అలిసిపోయి గుర్రాలు కానీ బుక్ చేసుకోవాలనుకుంటే భీంబలి నుంచి గవర్నమెంట్ బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. గుర్రాలు బుక్ చేసుకోవడానికి 1800 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దాదాపు ఒక 10-12 కిలోమీటర్లు ఉంటుంది. డైరెక్ట్గా బుక్ చేసుకొని కేదార్నాథ్ వరకు చేరిపోవచ్చు. ఇప్పుడు రూట్ చూడండి ఎలాగుందో. ఇలా వెళ్ళి అవతల వైపు వెళ్ళి కొండకి ఇప్పుడు ట్రెక్కింగ్ అంతా ఆ పైనుంచి చేయాలి. భీంబలి, రాంబాడ, చోటిలించోలి, బడిలించోలి, గోడాపడవ్, కేదార్నాథ్. ఇంకా చాలా దూరం ఉంది. లెట్స్ గో. ఇదిగోండి దారిలో రెయిన్ షెల్టర్స్ కూడా ఉన్నాయి. 50 మీటర్స్ దూరంలో అంటున్నారు కదా, అగోండి అక్కడ ఒక షెడ్ లాగా ఏర్పాటు చేశారు కదా, అదే రెయిన్ షెల్టర్. ఇప్పుడు మనం రాంబాడ ఏరియాలోకి వచ్చాం. మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద నుంచి అవతల వైపు వెళ్ళాలి. ఇప్పుడు మందాకిని నది ఉగ్రరూపం చూపించేస్తుంది. మన కళ్ళు ఎదురుగా చూడండి క్లైమేట్ ఎలా మారిపోతుందో. అగర్ एक जन का कितना लेते हैं यहाँ से घोड़े के लिए? 2500 रुपया गवर्नमेंट रेट 2500 रुपया. अच्छा 2500. ఓకే, మనం భీంబలి నుంచి కొంచెం పైకి వచ్చి भीमबली से ये भीमबली है ना? रामबाड़ा और कितना दूर है? रामबाड़ा यही है, रामबाड़ा भीमबली वहाँ पे पड़े, रामबाड़ा ये हो गया क्या? अच्छा ఓకే, गोला काउंटर भैया. అచ్చా ఓకే. సో ఇది రాంబాడ. మనం రాంబాడలో ఉన్నాం. ఈ రాంబాడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది. అసలైన ఎత్తు అంతా కూడా రాంబాడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ రాంబాడ నుంచి గుర్రాలు బుక్ చేసుకోవచ్చు. ఇగోండి పిట్టు ఇవన్నీ బుక్ చేసుకోవడానికి ఉన్నాయి. అలాగే పాల్కీలు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇగోండి భయ్య ఉన్నాడు కదా, ఇగోండి గోడ అని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఎవరైనా ట్రెక్ చేస్తూ మధ్యలో కాళ్ళ నొప్పులతో ఎక్కలేకపోతే రాంబాడ, భీంబలిలో కూడా పోనీ కౌంటర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ పర్చి కట్ చేసుకొని కేదార్నాథ్ గుడికి ఒక 1 కిలోమీటర్ ముందు గోడాపడవ దగ్గర దించేస్తారు. ఎంత లిక్విడ్స్ తాగుతున్నా సరిపోవట్లేదు, ఆరిపోతుంది ఒంట్లో నుంచి చెమట రూపంలో. బాదం మిల్క్ తీసుకున్నాను 60 రూపాయలు అంటే ఇది. దీని MRP 25 రూపీస్. 25 రూపీస్ MRP ఉన్నది, 60 రూపీస్. చుక్కలు కనిపించేస్తున్నాయి భయ్యా నాకు ఈ ట్రెక్కింగ్. అబ్బా బిస్తర్ కిतना లేతే అంకుల్? 500 పర్ పర్సన్. అచ్చా, ఇదిగోండి ఇటువంటి షాప్స్లో కూడా ఒకవేళ ఎవరైనా లేట్ అయిపోతే ట్రెక్కింగ్ చేస్తూ అగోండి మ్యాట్రెసెస్ ఇస్తారు, కింద పడుకోవడానికి ప్లేస్ ఇస్తారు. వాష్రూమ్ ఫెసిలిటీస్ అవన్నీ ఏముండవు, పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి. దారిలో వెళ్ళేటప్పుడు మనం ఇలాంటి డాబాల దగ్గర కూడా పడుకోవచ్చు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది భయ్యా పెద్దది. కాళ్ళు నొప్పులు అయిపోతున్నాయి భయ్యా. బా కంటిన్యూస్గా బండి నడపడం, దాంతోపాటు ట్రెక్కింగ్, సోషల్ మీడియా మేనేజ్ చేసుకునేసరికి
నిద్ర లేదు, బాగా టైర్డ్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనం ఎంత ఎత్తులోకి వస్తామో. అదిగోండి చూడండి గైస్, ఇందాక మనం రాంబాడ దగ్గర ఆ బ్రిడ్జ్ ఎక్కామా, అది చూడండి ఎంత కిందకుందో. ఎంత ఎత్తులోకి వస్తాం ఇప్పుడు మనం ఉన్న ఏరియా చోటీ లించోలి. భీంబలి ఎలాగో రాంబాడ ఎలాగో ఈ చోటీ లించోలి కూడా ఒక ఊరు లాంటిది అనమాట. ఈ గుర్రాలతో ఇదొక భయం, పక్క నుంచి వెళ్తాయి, గుద్దుకొని వెళ్ళిపోతాయి. ఇగోండి ఇక్కడ నుంచి ఇది చోటీ లించోలి కదా, ఇక్కడ నుంచి బడీ లించోలి 2.5 కిలోమీటర్స్. ಇಲ್ಲಿ రాయి చూడండి పైనుంచి దొండరుకొని వస్తుంది రోడ్డు మధ్యలోకి. చూసారా ఎంత పెద్ద బండరాయి వస్తుందో, అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మీ అందరికీ ఒక అప్డేట్, ఈ అప్డేట్ నాకు చాలా నచ్చింది, ఎస్పెషల్లీ జనాల సేఫ్టీకి సంబంధించి. ఇక్కడ నా ఎదురుగా ఒక రోడ్డు చూస్తున్నారా, ఇక్కడ కంచె కట్టేశారు. షార్ట్ కట్ రూట్స్ అని చెప్పేసి చాలా మంది ఈ కొండకి అలాగా ఇదిగోండి ఈ పైకి అంతా ఎక్కకుండా ఈ షార్ట్ కట్ రూట్లు తీసుకుంటూ పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదేం లేకుండా ఇదిగోండి మొత్తం కంచె వేసి గోడ కట్టేశారు. ఇక జనాలందరూ షార్ట్ కట్లో అవి ఏం ఉండవు, డైరెక్ట్గా ఇదంతా ఎక్కి పైకి వెళ్ళడమే. ఎందుకంటే అక్కడి నుంచి పడ్డారనుకో దాదాపు మందాకిని నది వరకు దొండరుకుంటూ వెళ్ళిపోతారు, అంత స్లోప్ ఉంటుంది. మంచిదే ఈ రకంగా అలాంటి షార్ట్ కట్స్ బంద్ చేసేయడం. ఒక వ్యూ చూపిస్తాను చూడండి, అద్భుతంగా ఉంది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చూసారా మంచు కొండలు పైన ఎంత మంచు ఉన్నది చూసారా, చాలా దారుణంగా ఉంది. రాత్రి ఈరోజు ఇంకా దబిడి దిబిడే. టైం 4:05. ఇలా వెళ్ళాల్సి వస్తుంది, అటు మంచు ఇటు మంచు, మధ్యలోంచి దారి చూడండి మంచి ఎలాగుందో. మంచి మధ్యలోంచి నడుస్తున్నాం మనం ఇప్పుడు. మంచు అదిగోండి గ్లేషియర్, ఎంత పెద్ద ఐస్ గ్లేషియర్ చూడండి. బడీ లించోలికి జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో చూడండి ఎంత పెద్ద గ్లేషియర్ ఉన్నదో. ఆ కొండ పైనుంచి అవ్వండి, ఆ పైన కూడా గ్లేషియర్ ఉంది. అండ్ అక్కడి నుంచి ఇది చాలా పెద్ద గ్లేషియర్, రోడ్ని కట్ చేశారు, మంచుని కట్ చేశారు మధ్యలో. అండ్ ఇదిగోండి ఇది వెళ్ళి మందాకిని నది వరకు కలుస్తుంది. ఈ గ్లేషియర్ హైట్ అట్లీస్ట్ 15-20 ఫీట్ ఉంటుంది మినిమం. ఎప్పుడైతే ఇలాంటి వాటిల్లో నడుస్తామో షూ మన బట్టలు మొత్తం పాడైపోతాయి, బురద వాటితో పాటు పేడ మిక్స్. కేదార్నాథ్లో ఒక దాబాలో నేను మ్యాగీ ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఇదిగోండి వేడిగా ఉంది, చాలా ఆకలేస్తుంది. బడీ లించోలి నుంచి కేదార్నాథ్ వచ్చినంత వరకు మంచు గ్లేషియర్లు తెగన్నాయి. రాత్రిపూట పైకెక్కుతుంటే చేతికి గ్లౌస్ తెచ్చుకోవడం మర్చిపోయాను నేను, చేతులు జామ్ అయిపోయాయి, ముక్కులో నుంచి వాటర్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తల పట్టేసినట్టు అయిపోయింది. అండ్ అందులోనూ బైక్ డ్రైవింగ్ దాదాపు ఢిల్లీ నుంచి చేసుకుంటూ సోన్ప్రయాగ్ వరకు వచ్చాను కదా, బాడీ బ్యాక్ పెయిన్స్ ఈ షోల్డర్ పెయిన్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఏదైతే ఏంటి మొత్తానికి కేదార్నాథ్ అనుకున్నట్టు రీచ్ అయిపోయాం. ఈరోజు రాత్రి కేదార్నాథ్లో ఓ మంచి రూమ్ తీసుకొని హ్యాపీగా పడుకుని పోయి రేపు మార్నింగ్ మీకు కపాట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది, కేదార్నాథ్ కపాట్ ఓపెనింగ్, అండ్ అంతేకాకుండా మొత్తం వీడియో అంతా మీకు తీసి చూపిస్తాను. హే గైస్, గుడ్ మార్నింగ్. రాత్రి హోటల్ రూమ్ దొరికేసరికి చాలా లేట్ అయిపోయింది. మొత్తానికి ఎలాగోలాగా హోటల్ రూమ్ ఎత్తుక్కొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి కేదార్నాథ్ టెంపుల్కి వచ్చేసాను. చాలా బాగుంది టెంపుల్, చాలా బాగా డెకరేట్ చేశారు. దగ్గరికి వెళ్ళి చూపిద్దాం పదండి. చాలా మంది యాత్రికులు వచ్చారు ఓపెనింగ్ డేకి. అదిగోండి ఫస్ట్ వ్యూ ఆఫ్ కేదార్నాథ్ టెంపుల్. ఓ నిజంగా చాలా అదృష్టం ఉండాలి భయ్యా ఇలాంటి మూమెంట్స్ చూడడానికి. మన ఛానల్ ద్వారా మీ అందరికీ మే 2వ తారీఖు మార్నింగే టెంపుల్ ఓపెన్ చేస్తున్నారు. టెంపుల్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో, అద్భుతంగా ఉంది అసలు టెంపుల్. మంచు కొండలు చూడండి.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ వచ్చారు. అదిగోండి గుడి తడుపుల ఆయన చేతుల మీదకి ఓపెన్ చేపిస్తున్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్ లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. నాకు చాలా ఆనందంగా ఉంది. కపాట్ ఓపెనింగ్ కి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. May 2nd. గైస్, కేదార్నాథ్ లో ఒకప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ కొండల మీద నుంచి ఒక రాయి దండుకుంటూ వచ్చి ఇదిగోండి కరెక్ట్ గా గుడికి వెనకాతలే ఆగిందనమాట. ఇదిగోండి దాన్ని భీమ్శిల అని అంటారు. పైనుంచి ఒక్కసారిగా వచ్చిన వరదంతా కూడా ఈ రాయికి గుద్దుకొని గుడికి అటువైపు ఇటువైపు వెళ్ళిపోవడంతో గుడి చాలా సేవ్ అయిపోయింది. ఎటువంటి డ్యామేజ్ ఏం జరగలేదు. ఇదంతా కూడా శివుడే చేయించారని చెప్పేసి ఈ భీమశిలని అందరూ పూజిస్తారు. ఇక్కడ చాలా మంది బాబాలు పూజలు చేస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా గుడి దేవస్థానం వాళ్ళ తరపు నుంచి అక్కడ ఒక బండారా ఏర్పాటు చేశారు. అక్కడ కనిపిస్తుంది కదా బండారా. ఆ బండారాలో అందరికీ ఉచితంగా ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు. చూడండి లైన్ ఎంత పెద్దది ఉందో. గైస్ ఇగోండి ఇక్కడ ఉచితంగా బండారా పెడుతున్నారు. ఫుడ్ అందరికీ కూడా ఉచితంగా సర్వ్ చేస్తున్నారు. లైన్ లో ప్రతి ఒక్కరు వచ్చింది. పూరి పెట్టారు, ఇగోండి హల్వా పెట్టారు, పప్పు, పెరుగన్నం, అంతేకాకుండా ఒక కుర్మా రైస్ అండ్ వైట్ రైస్ పెట్టారు. అండ్ ప్లేట్ ఇస్తున్నారు అండ్ ఒక స్పూన్ కూడా ఇస్తున్నారు. సో ఈ విధంగా బండారా ఏర్పాటు చేశారు. ప్రసాదాలు అమ్ముతున్నారు. 300 రూపాయలు 500 రూపాయల ప్యాకెట్లు ఇవన్నీ. ఇందులో ఒక రుద్రాక్షమాల, ఒక టవల్, తర్వాత మురీలు ఇవన్నీ ఉంటాయి కదా, కలిపి ఒక ప్రసాదం చేస్తారు. దాంతో ఇగోండి ఈ రకమైన ప్రసాదం ప్యాకెట్లు అవైలబుల్ ఉన్నాయి. ఈ పట్టుకొని మనం కొనుక్కొని గుడి లోపలికి వెళ్ళొచ్చు. కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ మీకు అదిగోండి భీమ్శిల కనిపిస్తుంది కదా. ఈ భీమ్శిలను ఆనుకొని ఇది ఒక చిన్న రోడ్డు ఉన్నది. ఈ రోడ్డు మీద నుంచి ఇలా ముందుకు వస్తే ఇక్కడ మనకి ఆదిశంకరాచార్యుల వారి సమాధి ఇక్కడ ఉంటది. ఇలా ఒక చిన్న అండర్ గ్రౌండ్ లాగా ఉంది. ఇలా లోపల రాగానే అబ్బా ఇదిగోండి ఆదిశంకరాచార్యుల వారి సమాధి. ఇదిగోండి చూసారా ఆదిశంకరాచార్యుల వారు. కేదార్నాథ్ గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ఆ గుడి పక్క నుంచే మనకు ఒక దారి కనిపిస్తుంది. నా వెనకాల చూస్తున్నారు కదా ఒక ట్రెక్కింగ్ దారి కనిపిస్తుందా. ఈ దారి అన్నమాట మనం స్ట్రైట్ గా పైకి వెళ్తే భైరవ్ బాబా మందిర్ వస్తుంది. పైకి వెళ్ళి మీకు భైరవ్ బాబా దర్శనం కూడా చేపిస్తాను పదండి. గైస్ మనం భైరవ్ బాబా మందిర్కి వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ బోర్డు మీద రాశారు కదా, ఇక్కడ చప్పల్స్ తీసేయాలి. అదిగోండి ఆ పక్కనే భైరవ్ బాబా మందిర్. ఎవరెవరైతే ఇక్కడ వరకు రాలేరో ఇదిగోండి భైరవ్ బాబా మందిర్ని దర్శనం చేసుకోండి. చూడండి ఎంత ప్రశాంతమైన టెంపుల్. కేదార్నాథ్ వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా యాత్ర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. ఒకవేళ ఆన్లైన్లో కనుక మీరు చేసుకోలేకపోతే కనుక హరిద్వార్ రిషికేష్లో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవ్వకపోతే సోన్ప్రయాగ్ రీచ్ అయిన తర్వాత ఆధార్ కార్డు అక్కడ సబ్మిట్ చేస్తే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ సెంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసి వెంటనే ఇస్తారు. కేదార్నాథ్ పైకి చేరుకున్న తర్వాత దర్శనానికి సంబంధించిన టోకెన్ ఇస్తారు. అది తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి మీకు ఆల్రెడీ ఇందాక వీడియోలో చూపించాను కదా, గోడ, పిట్టు, పాల్కి ఉంటాయి. అవి మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు బుక్ చేసుకొని పైకి వెళ్ళొచ్చు. ఎవరైనా నడలేని వాళ్ళు ఉంటే గనక ఎటువంటి సాహసాలు అయితే చేయకండి. ఎందుకంటే అది చాలా హై ఆల్టిట్యూడ్ కాబట్టి ఆవేశం ఎక్కువగా వస్తూ ఉంటది. సో అందుకే ఎవరైనా నడవలేని వాళ్ళు కానీ కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ గుర్రాలు, పాల్కి, పిట్టు చేసుకొని పైకి వెళ్ళడం మంచిది. హెలికాప్టర్లో ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే మనం హరిద్వార్ నుంచి ప్రయాణం అయ్యాక సోన్ప్రయాగ్ వరకు చేరుకోవాల్సి ఉంటుంది. సోన్ప్రయాగ్కి 20 కిలోమీటర్ల ముందు గుప్తకాశీ, 10 కిలోమీటర్ల ముందు ఫాటా, ఒక 5 కిలోమీటర్ల ముందు సెర్సి అనే ఒక గ్రామాలు వస్తాయి. అక్కడ మనకి హెలిప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ హెలిప్యాడ్స్ నుంచి డైరెక్ట్ గా కేదార్నాథ్ కి ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ లో మనం బుకింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఆన్లైన్ లోనే హెలికాప్టర్ కి సంబంధించి బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇస్తాను.
చెక్ చేసుకోండి. హెలికాప్టర్కి సంబంధించి వేరే అదర్ వెబ్సైట్లలో బుక్ చేసుకోవద్దు, ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అనవసరంగా మీరు డబ్బులు పోగొట్టేసుకుంటారు వేరే అదర్ వెబ్సైట్లో కనుక బుక్ చేసుకుంటే. ఫుడ్కి సంబంధించి అక్కడ చాలా లిమిటెడ్గా ఉంటాయి ఫుడ్ ఆప్షన్స్. రైస్ అవైలబుల్గా ఉంటుంది, పప్పు, దాల్ అండ్ ఆలు పరాటాస్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. మ్యాగీ అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. కానీ మీరు కేదార్నాథ్ కొండ ఎక్కే కొద్దీ ప్రైజెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోతాయి. ఒకవేళ మీకు వీలైతే మీరు తీసుకువెళ్ళి ఆ చిన్న బ్యాగ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో అందులో మీరు చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ పెట్టుకోండి. అవి మీకు చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా గ్లూకోజ్ టాబ్లెట్లు అలాగే ఈనో ప్యాకెట్స్ కూడా పెట్టుకోండి. మీకు కొంచెం సాల్ట్స్ బాడీలోకి వెళ్ళడానికి అండ్ ట్రెక్కింగ్ కంఫర్టబుల్గా చేయడానికి చాలా పనికొస్తాయి. మనం ట్రెక్కింగ్ చేసే దారిలో చాలా మెడికల్ స్టాల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. ఒకవేళ అంతగా చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే కనుక ఆ మెడికల్ క్యాంప్స్ వాళ్ళని అప్రోచ్ అయితే, లేకపోతే ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అయినా సరే ఇమీడియట్గా హెలి అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తారు. వాటిని పట్టుకొని మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి చేరుకోవచ్చు. చాలా మంది కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకువెళ్ళొచ్చు అని అడుగుతారు. కానీ నన్ను అడిగితే చిన్నపిల్లలు ఎవరైతే 10 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళకపోవడమే మంచిదని నేను చెప్తాను. ఎందుకంటే కేదార్నాథ్ లాంటి ఏరియాల్లోని చుట్టూ మంచు ఉండడం వల్ల టెంపరేచర్స్ అనేవి ఎప్పుడు మైనస్లో ఉంటాయి అండ్ కంటిన్యూస్ గా వర్షాలు పడుతూనే ఉంటాయి. ఆ మైనస్ టెంపరేచర్స్ కి ఒక్కొక్కసారి చెస్ట్ లో పెయిన్ రావడం, అలాగే కంటిన్యూస్ గా హెడ్ ఏక్ రావడం, వామిటింగ్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇమీడియట్ గా మెడికల్ అటెన్షన్ దొరకడం కొంచెం కష్టం. కాబట్టి 10 years పైన ఉన్న పిల్లల్ని మాత్రమే తీసుకెళ్ళడం అనేది చాలా మంచిది. అండ్ పిల్లల్ని ఎవరైతే తీసుకువెళ్తారో కంటిన్యూస్ గా పిల్లల హెల్త్ స్టేటస్ మానిటర్ చేస్తూ ఉండడం అనేది చాలా మంచిది. హోటల్స్ గురించి మాట్లాడుకుంటే 300 రూపీస్ నుంచి 500 వరకు మనకి మంచి మంచి డార్మెటరీస్ అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ సోన్ప్రయాగ్ లాంటి ఏరియాస్ లో రష్ ఎక్కువైపోయి మనకు కానీ డార్మెటరీస్ కానీ హోటల్స్ కానీ దొరకకపోతే వెనకాతల 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సీతాపూర్ కానీ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాటా, సెర్సి, గుప్తకాశి ఇలాగా చాలా ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లో మనం డార్మెటరీస్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకోవచ్చు. అండ్ మనం పైకెక్కే కొద్దీ గౌరీకుండ్లో కానీ, భీంబలిలో కానీ, రాంబాడ, చోటి లించోలి, బడి లించోలి ఈ ప్లేసెస్ అన్నిటిలో కూడా టెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా కొన్ని చోట్ల దొరుకుతాయి. అవి మనం బుక్ చేసుకోవచ్చు. 500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మాక్సిమం చాలా పీక్ సీజన్ వెళ్తే 700 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇంకా కేదార్నాథ్ ఊరి దగ్గరికి వచ్చేసరికి కేదార్నాథ్లో కనుక మనం టెంట్ తీసుకుంటే పర్ పర్సన్ 500 నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. అలాగే ఒకవేళ హోటల్ రూమ్స్ కనుక తీసుకుంటే గుడి దగ్గరలో 5000 నుంచి మినిమం స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఆన్లైన్లో ఎవరైనా సరే కొంచెం ఫెసిలిటీస్ అన్ని బాగుండి ఒక ఫ్యామిలీ బుక్ చేసుకోవాలి అనుకుంటే GMVN కి సంబంధించి నంది గెస్ట్ హౌసెస్, అలాగే అన్నపూర్ణ కాటేజెస్, స్వర్గరోహిణి కాటేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. అందులో మీరు రిజిస్టర్ అయ్యి మీ యాత్ర రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. మొబైల్ నెట్వర్క్స్ కోసం మాట్లాడుకోవాల్సి వస్తే సోన్ప్రయాగ్ వరకు మొబైల్ నెట్వర్క్ అనేది అది ఎయిర్టెల్ అయినా జియో అయినా చాలా బాగుంటాయి. ట్రెక్కింగ్ చేసే దారిలో అక్కడక్కడ సిగ్నల్ పోతుంది, కానీ మాక్సిమం ట్రెక్ రూట్ అంతా కూడా సిగ్నల్ వస్తూనే ఉంటుంది. మైల్డ్గా ఇంటర్నెట్ వర్క్ చేస్తుంది. అండ్ కేదార్నాథ్లో కూడా టవర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో మొబైల్ నెట్వర్క్ కోసం ఏం కంగారు పడవసరం లేదు. అది ఎయిర్టెల్ అయినా జియో అయినా చాలా చక్కగా పనిచేస్తాయి. ఫోన్ మాట్లాడుకోవడానికి అవుతుంది అండ్ ఇంటర్నెట్ కూడా వర్క్ అవుతుంది. కేదార్నాథ్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే గుడి ఓపెనింగ్ టైం వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్లో జరుగుతుంది. ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి మే నెల మొత్తం జూన్, జూలై 2వ వారం వరకు కేదార్నాథ్ విజిట్ చేయొచ్చు. జూలై 3, 4 వారాల నుంచి వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. ఆగస్ట్ నెల అయితే అస్సలు వెళ్ళకండి. సెప్టెంబర్ 1, 2 వారాల వరకు కూడా అస్సలు వెళ్ళొద్దు. సెప్టెంబర్ 3వ వారం నుంచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయొచ్చు. అక్టోబర్, నవంబర్ వరకు కూడా బాయిదూజ్ వరకు కేదార్నాథ్ విజిట్ చేయొచ్చు. కానీ అక్టోబర్ నెల, నవంబర్ నెలలో ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు వింటర్ వేర్ క్యారీ చేయడం చాలా మ్యాండేటరీ. సో ఫైనలీ గైస్, ఈ వీడియోలో మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఈ వీడియో చాలా కష్టపడి చేశాను. ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా గ్యాదర్ చేసి మీ అందరికీ ఉపయోగపడాలి, ఏ రకంగా ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరి కేదార్నాథ్ యాత్ర చాలా బాగా అవ్వాలని చెప్పేసి ఈ వీడియో ఇంత ఇన్ఫర్మేటివ్గా చేశాను. సో నా కష్టం కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై, టేక్ కేర్. ఓం నమః శివాయ.